ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలో 91వ సంకీర్తన 2వ వచనము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో అభయం ఇచ్చే వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. మనము కలవరంలో, దుఃఖముతో లేదా ఆఫ్సత్తులో ఉన్నప్పుడు పరలోకమందున్న మన తండ్రి నిత్యము మనలను భద్రపరుస్తూ, మన కొరకు చింతిస్తూ ఆయన మనల్ని కనిపెడుతూ ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది కీర్తన 91:15, అతడు నాకు మొరపెట్టగానే నేను అతనికి ఉత్తరం ఇచ్చుదును. దేవుడు కోరుకునేది మనము ఆయనకు మొరపెట్టుట. కలవరంలో, కష్టంలో, ఆందోళనలో, ఎటు తోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోకరించి ఉన్న చోటున దేవునికి మొరపెట్టినప్పుడు హృదయపూర్వకంగా దేవా నాకు సహాయం చేయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి ఈ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 33:3వ వచనంలో దేవుని యొక్క ఫోన్ నంబర్ అని వాక్యం సెలవిస్తుండగా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గూఢమైన సంగతులు, మీకు గ్రహింపలేని సంగతులు మీకు తెలియజేసేదను. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టము. ఈరోజు మన జీవితాల్లో మనుషుల దగ్గరికి పరిగెట్టడం వ్యర్థము, లేక ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఆదుకుంటారు, ఎవరో ఏమో చేస్తారు అని ఎన్నెన్నో మనుషుల పట్ల ఆశలు పెట్టుకుని ఉంటాం. కానీ గమనించండి, ఎవరూ మనకు ఏ సహాయం చేయలేరు. ఎందుకనగా వాళ్ళు కూడా మన వలె మానవ మాత్రులు. కాబట్టి మనుషులను ఆశ్రయించడం వ్యర్థము, రాజులను నమ్ముకుంటా వ్యర్థము. కానీ యెహోవాను ఆశ్రయించువారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలంలో దేవుడు మనకు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. భయంలో, ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం కోసము మనము అటు ఇటు పట్టుకెట్టవలసిన అవసరం లేదు. కానీ ఆయన మనకు ఆశ్రయంగా, దుర్గంగా ఉన్నాడు. మనము మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని ఆదుకొని కోటగా, మనకు సహాయముగా ఆయన సురక్షితమైన స్థలంలోనికి మనల్ని చేర్చుతాడు. శ్రమలో, ఆపదలో మనకు తోడై ఉండి మనల్ని నడిపించి భద్రముగా కాపాడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలము ఈ శ్రేష్టమైన వాగ్దానము నీ జీవితంలో పొందుకుంటూ రండి. కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానమును పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన నా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మీరే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా సహాయకుడు అవుతండి. మీకు స్తోత్రమయ్యా. ఉదయకాలం ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటామయ్యా. ఎటువంటి పరిస్థితులు పడినారో మీకు తెలుస్తుంది. హృదయ అంతరంగంలో ఎరిగిన మా తండ్రి, దయచేసి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరతలో, ప్రతి ఆపదలు, చిక్కుల్లో, భయముతో ప్రభు ఎటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, దుఃఖంలో, కలవరంలో ఉన్నారో తండ్రి, లేవనెత్తండి, ఆదరించండి, నిలవబెట్టండి ప్రభువా. వారికి తండ్రి శ్రేష్టమైన, ఉన్నతమైన మీ యొక్క మార్గంలో వారిని నడిపించమని వేడుకొంచు. జీవంతంగా ప్రభా, జీవోత్సాహంగా వారి సమస్యలను సాక్ష్యముగా మార్చమని వేడుకొంచు. మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నడిపిస్తూ యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెదర్